ఈ 5 పావురాలు ఇంకా ఉన్నాయి. ఇంటికాడ కూడా నేను ఎప్పుడు పావురాలు కూర ఎప్పుడు వండడం కూడా చూడలేదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ స్వాగతం అండి. ఇదిగోండి పావురాలు. నేను ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అండి పావురాలు వండదు. ఇదే ఫస్ట్ టైం. ఇది చూడండి ఈ 5 పావురాలు ఇంకా ఉన్నాయండి. రేపు మళ్ళీ ఇంకొక కారు పెడతారనమాట. ఒక కవర్లోకి 5, ఒక కవర్లోకి 5 అండి పావురాలు. నేను ఎప్పుడు తినలేదండి పావురాలు. ఇది గట్ట చూసారని అంత కొద్దిగా ఉంటుంది అక్క పావురాలు గట్ట. అదే చికెన్ అయితే కనుక ఇలా ఉండదు. తినలేదు కూడా ఎప్పుడు తినలేదు. నేను పావురాలు వండుతున్నాను నేను చూడలేదండి. ఇది ఫస్ట్ టైం. ఇంటికాడ కూడా నేను ఎప్పుడు పావురాలు కూర ఎప్పుడు వండడం కూడా చూడలేదండి. ఇవాళ మేడం ఎలా వండుతుంది ఏంటో వీడియో తీసి చేస్తాను చూడండి. సమీక్ష ఎప్పుడు మేడం هذا حمامة دجاج لحم دجاج حمامة دجاج. هنا يبي تعالي أكل بس كذي ما بس خليه يابس ما يبي ما ودي عشان هو لحم في يابس النيرة بس أول لازم రెడీ అయిపోయిందండి. చక్కగా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చాలా బాగా ఫ్రై అయిపోయింది మొత్తం. మా మేడం ఏమంటుందంటే ఎవరికైనా కావాలా, ఎవరైనా తింటారా అని అడుగుతుందండి. ఈ పావురాలు కర్రీ ఎవరికైనా కావాలా మీకు అని అడుగుతుందండి. మన సబ్స్క్రైబర్లకి ఎవరికైనా కావాలితే కానీ చెప్పండి, పావురాలు కర్రీ పంపిస్తాను. ఇదేమో వైట్ రైస్. ఇది వైట్ రైస్ అంటే వైట్ రైస్లో దాల్చిన చెక్కలు అన్నీ వేసేద్దండి అవి బిర్యానీ లాగా. ఇదిగోండి ఇవాళ వెరైటీలు. ఇదిగోండి మా దగ్గర ఈరోజు వెరైటీలు చాలా ఉన్నాయి. మాకు కూడా రెడీ అయిపోయింది. అదల్లే మాసం వేట మాసం అండి. ఇది వేట మాసం చిన్న చిన్న ముక్కల కింద కోసి ఇలాగా కూర కింద వండుతుంది మేడం. ఇదిగోండి ఇలాగా మరకు సలాత, పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ, గజ్జీలు, దాగు జ్యూస్ పెట్టుకోవాలండి. ఇది ఇదేమో ఎండుమిరపకాయలు పచ్చడి అనమాట. ఇలాగా ఇవన్నీ రెడీ చేసి ఇలా లోపల కట్టుకోవాలండి. లోపల కట్టుకుని అక్కడ చదరాలన్నమాట.